నుంచి 6వ వచనం వరకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలందు అతిశయపడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. యాలైనగా మనమింకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభువా యేసయ్యా, నీ ఆత్మ చేత నీవే నాకు మాకు బోధించమని వేడుకుంటున్నాం. నీ యొక్క జీవాహారాన్ని మేము తినడానికి సహాయం దయచి, తిన్నది జీర్ణించుకోవడానికి సహాయం దయచి, నీ మార్గంలో మరింత విశ్వాసంలో నడిపించు. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము పరిశీలించినట్లయితే ఒక భక్తునికి కావాల్సినటువంటి భక్తి జీవితాన్ని ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. విశ్వాస మూలముగా నిరీక్షణను బట్టి దేవుని ప్రేమ. ప్రతి ఒక్క విశ్వాసిలోను, క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి మనలో ఈ యొక్క 3 ఉండాలి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 త్రిభుజం లాంటివి, సమాంతరమైనటువంటి బ్యాలెన్స్ గా అవి మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని అర్థం చేసుకున్నట్లో, ఈ ఇహలోకపు జీవితాన్ని జీవించటంలో స్పష్టత కలిగి ఉండగలుగుతాం. త్రిభుజం లేదంటే ఈ మూడు అనే సంఖ్య మనం చూసినట్లయితే అది ఒక ప్రత్యేకమైనది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనకి పాత నిబంధన గ్రంథంలో కనుక చూసినట్లయితే యెహోవా దేవుడు తండ్రిగా ఉండి ఆ యొక్క కాలమంతా నడిపించినట్లుగా మనం చూడగలం. అలాగే మనకి నూతన నిబంధనలో అపోస్తలుల కార్యం వరకు, అంటే యేసుక్రీస్తు నరావతారిగా జన్మించి కుమారుడుగా దేవుని ప్రత్యక్షతను మనకి చూపించి ఆరోహుడై అయ్యాడు. అలాగే మూడవదిగా ఆయన వెళుతూ మీ కొరకు నేను ఆదరణకర్తను పంపుదును, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని చెప్పడం. పరిశుద్ధాత్మ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులలో వారి హృదయాలను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి జరిగినటువంటి కార్యాలు కావచ్చు. ఈ యొక్క విధానం కనుక మనం చూస్తే త్రిభుజం లేదా త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఈవెన్ అది మానవుల్లో కూడా కనబడుతుంది. శరీరము, ఆత్మ, మనస్సు, ఈ 3 విభాగాలు మనుష్యుల్లో కూడా కనబడుతున్నాయి. ఈ 3 విభాగాలు అలాగే
అలాగే ఆ మనుష్యుడు దేవునిపై ఆధారపడి జీవించాలి అంటే గనక భక్తి అనేది మనలో ఉండాలి. భక్తి అనే యొక్క సమ్మేళనం ఈ మూడు మిశ్రమాల కలయిక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. విశ్వాస మూలమున, ఆయన క్రియల మూలమున అని చెప్పట్లేదు. విశ్వాస మూలమున లేదు వారసత్వ మూలమున అని ఆయన చెప్పట్లేదు. ద బేసిక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే పునాది మీద మనం క్రీస్తు సంబంధమయ్యాం విశ్వాసమును బట్టి. ఎందుకంటే మనం పాత గ్రంథంలో కనుక చూసినట్లయితే మన పితరులైన వారు ఐగుప్తు నుండి కనాను చేరేటువంటి ఈ మధ్యకాలంలో వారి అవిశ్వాసతను బట్టి వారు ఆ అరణ్యంలోనే చనిపోయినట్లుగా, అవిశ్వాసాన్ని బట్టి సనిగారు, గొనిగారు, నిరుత్సాహపడ్డారు. మాకు నువ్వు చూపించే దేశం కన్నా మేము బందీలుగా, బానిసలుగా బ్రతికే ఆ ఐగుప్తు దేశమే మాకు చాలని అనుకున్నారు. దేవుని మీద అనేక మార్లు తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండం 14:22 ఆయన అంటున్నాడు, మీరు అనేక సూచక క్రియలు చూచి కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంచక 10 మార్లు నన్ను శోధించిరి, 10 మార్లు నన్ను శోధించిరి అని ప్రభు మాట్లాడారు. భక్తులు రాసిన సంకీర్తన 100 చూసినట్లయితే ఇశ్రాయేలు జనాలను చూపించినటువంటి అవిశ్వాసము, అపనమ్మకత్వము ఆ యొక్క కీర్తన రూపంలో మనం చూడవచ్చు. వారు అనేక మంది దేవుని ఏ విధంగా శోధించారు, తొట్టిల్లిపోయారు అనే విషయం. విశ్వాసం మూలమున, ఎవరి మీద ఉంచిన విశ్వాసం మూలమున, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉంచినటువంటి విశ్వాసం మూలమున మనము పాపులముగా ఎంచబడినటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎందుకంటే మనం ఆశ్రయించిన వాడు నీతిమంతులు కనుక. ఆయన నీతిమంతులు కనుక ఆయన నీతిని బట్టి ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకి దేవునితో సమాధానం కలిగింది. అవును, క్రీస్తు మనల్ని సమాధానపరిచాడు. మానవులమైన మనకు తండ్రి అయిన యెహోవాకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఆయన ప్రణాళికను నెరవేర్చి ఆయన మన కొరకు, మన పక్షమున సమాధానకర్తగా, మధ్యవర్తిగా ఆయన ఐక్యపరిచాడు. మానవులుగా ఉన్నటువంటి మనల్ని పరలోకంలో ఉన్నటువంటి దేవుని, నీతి సింహాసనం మీద ఉండేటువంటి దేవునికి మనకి మధ్య ఆయన ఒక రిలేషన్షిప్ బాండ్ అనేది ఆయన ఏర్పరిచాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఆయన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన నరుడు. ఆయన అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి మెస్సయ్య క్రీస్తుగా, యేసు క్రీస్తుగా, ఆయన ఒక మానవుడిగా, నరవతారిగా మన యొక్క పాపాలని సైతము దేవునితో సమాధానపరచడానికి నరుడిగా మారాడు, మధ్యవర్తిగా మారాడు, ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలుగా మనం చూసినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కృషి కాలేదు, వెననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మన దోషాలు, పాపాలు
దేవుని హస్తాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను మరుగుపరిచాయి, ఎడబాటని కలగజేశాయి, డిస్ట్రాక్షన్ అని కలగజేశాయి. మనకు అతి సమీపస్తులై ఉన్నాడు దేవుడు. ఎలా అంటే కనుక ఆయన మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు, ఆయన మీ మధ్యలోని కార్యం జరిగిస్తాడు, ఆయన మీ హృదయాల్లో నివసిస్తాడు, ఆయన మీతోనే ఉంటాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. మనతోనే ఉన్నవాడికి మనం చేసేటువంటి ప్రతి క్రియలు తెలుసు, మన నడవడికి తెలుసు, మన ఆలోచన తెలుసు, మన మాటలు తెలుసు, మన యొక్క ఆసక్తి కూడా తెలుసు. నీవు నేను దేవుణ్ణి ఎంత స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, వెతుకుతున్నాము ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టి అనేక పలుమార్లు సంతోషించాల్సింది పోయి ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుడిని వెతికే వారముగా లేవు కాబట్టి. యేసు క్రీస్తు దేవుడు ఆయన నన్ను రక్షిస్తాడు, రక్షించడానికే ఆయన ఈ భూమి మీద నడవడానికి వచ్చాడు. ఆయన సంకల్పం అంతా చేశాడు. ఆయనలో ఉంటే, ఆయనను విశ్వసిస్తే నాకు నిరీక్షణ ఉన్నది, నా విశ్వాసానికి ఫలితము ఉన్నది, లేదు నా యొక్క నమ్మకానికి ఒక ఆధారం ఉన్నది అని నీవు భావిస్తే నీవు దేవునితో సమాధానపరచబడతావు. విశ్వాసమును బట్టి మన పాపాలు క్షమించబడతాయి, మన యొక్క అపరాధాలు క్షమించబడుతున్నాయి, మన యొక్క దారి తప్పిన స్వభావము దేవుడిని చూచిన వెంటనే క్షమించబడుతున్నాయి. అంటే దానికి నీ విశ్వాసాన్ని చూచి దేవుడు ఆయన కృపను బట్టి నీకు క్షమాపణ కలగజేస్తుంది. నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెల చెల్లించమని చెప్పట్లేదు, కానీ ఆయనే వెల చెల్లించాడు. శిలువ మీద నిన్ను చెల్లించమని చెప్పట్లేదు, కానీ ఆయనే నీతో కూడా వెల చెల్లించాడు. నీవు నేను చేస్తున్న పాపాన్ని వెల చెల్లించి ఆయన నీవే మాట ఏంటంటే ఈ కృపయోగి ప్రవేశము గలవారమై, కృప గ్రేస్ through him we have also obtained access by faith into the grace in which we stand. నీవు ఈ స్థానంలో నిలబడి ఉన్నావంటే, లేదా క్రైస్తవ సంఘంలో నిలబడి ఉన్నావంటే అది దేవుడు అనుగ్రహించిన కృపే. దేవుడు నీకు అనుగ్రహించిన కృప కాబట్టి ఆయన సంఘంలో నిలిచి ఉన్నావు, పరిశుద్ధుల సహవాసంలో నిలిచి ఉన్నావు, దేవుని పక్షాన నీవు నిలిచి ఉన్నావు. ఎంత గొప్ప రక్షణ మనకి, ఎంత గొప్ప ప్రొటెక్షన్ మనకి, ఎంత గొప్ప కొండ కోట ఆశ్రయం మనకి. దేవుడే మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? ఇదే మాట 8వ అధ్యాయం 30వ వచనంలో ఆయన మాట్లాడాడు. 29-30 వచనాలు. దేవుని కుమారుడే మనల్ని క్షమించి ప్రేమించి ఆయనకి హత్తుకుంటే ఇక మన మీద నేరం మోపేవాడేవాడు. ఈ గొప్ప భావన ఏ భక్తుల్లోనైనా ఉన్నదా? ఏ విశ్వాసంలోనైనా ఉన్నదా? దేవుడే మన పక్షాన ఉంటే మనల్ని విరోధులు చేసేవాడు ఎవడు? ఆ సాతానుగాడు ఎవడు? మనల్ని విరోధులుగా చేయడానికి, ఇంకా విరోధులుగా చూపించడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనులుగా చూపించడానికి ఆడుతున్నాడు. ఎప్పుడు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనకి నిరీక్షణ కలిగి ఉన్నాం, మనకి నిరీక్షణ అంటూ ఉన్నది. ఆయన యొక్క రాజ్యంలో, సజీవ లెక్కలో, పునరుద్ధానంలో, పరలోకంలో నాకు స్థానం ఇస్తాడు అనేటువంటిది క్రైస్తవుల యొక్క నిరీక్షణ.
ఆయన రాజ్యంలో మనం చేర్చబడతామనేది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. అట్టి నిరీక్షణ కలిగిన వారమే మనం ఈ యొక్క జీవనం అనేటువంటి పరుగు పందెంలో పరిగెడుతూ బ్రతికిన ఆయన వారమే, చచ్చిన ఆయన వారమే అనేటువంటి దృక్పథం కలిగి ఉన్నారు. కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. అందుకే మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ అకేషన్ జరిగినా వాక్యాన్ని విత్తేది, దేవుని నామాన్ని స్మరించేది, దేవునికి స్తుత్యాగములు అర్పించేది. ఎందుకు అంటే ఆ యొక్క పరలోకపు గృహము మన గృహం కావాలి. ఆ పరలోకపు ఆనందాన్ని మనం మన గృహాల్లో దేవుని సన్నిధిని చూడాలి. చూస్తున్నాం కానీ మనం అది గ్రహించుకున్నాం. నిరీక్షణను బట్టి నీకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము నిన్ను ఎక్కడ చేస్తుంది అంటే ఆయన యొక్క రాకడలో, ఆయన సన్నిధిలో, విశ్వాసల గుంపులో, ఆయనకు స్తుతి గీతాలు చెల్లించే వాడిలో నీవు ఉంటావనేటువంటి నిరీక్షణ నీకు విశ్వాసం కలిగిస్తుంది. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే అట్టి నిరీక్షణ కలిగినందుకు నీవు అతిశయపడాలి. నాకు నిరీక్షణ ఉంది. when I am dying, I am go to paradise. నేను ఎప్పుడైతే చనిపోతానో అప్పుడే నేను పరదేశంలో ఉంటాను. అబ్రహామున ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క బీద లాజరు ఏ విధంగా అయితే నెమ్మది పొందుతున్నాడో నేను కూడా అదే విధంగా ఆయన సన్నిధిలో నెమ్మది పొందుతాను. క్రీస్తును చూస్తాను, ఆయన భక్తులను చూస్తాను, ఆయన మహిమను చూస్తాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండడమే మన అతిశయం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ప్రస్తుత కాలం అదే అని మనం భావించుకోవచ్చు. అంతేకాదు మనం నిరీక్షణ కలిగి ఉండడం కాదు, కానీ ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి పరీక్ష ప్రభువుకి మనల్ని మరింత సన్నిహితులను చేస్తుంది, ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అవును, ఈ రోజున అనేక గృహాలు ఈ కరోనాతో యుద్ధం చేస్తాయి. ఈ కరోనాకు వ్యతిరేకంగా పోరాడడం, కుటుంబీకుల కొరకు, బిడ్డల కొరకు, తల్లుల కొరకు, పెద్దవాళ్ళ కొరకు ఎంతో పోరాటం చేస్తున్నారు. అది శారీరకమైన పోరాటము అని మనం అనుకుంటున్నా కానీ ఆత్మీయమైనటువంటి యుద్ధం కూడా అందులో మనకు కనపడుతుంది. దానిని ఎదుర్కోగలగాలంటే మనకి ఫెయిత్ఫుల్నెస్ కావాలి, విశ్వాసం కావాలి. నా ప్రభువు నన్ను హీల్ చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నా ప్రభుతో నాకుంది, లేదు నా ప్రభువు నన్ను బలపరుస్తాడు, లేదు నా ప్రభువు నన్ను ఆయన కనికరం నాకు కనికరిస్తాడు, ఆయన కనికరాన్ని దయచేస్తాడు. ఏ విధము చేతనైనను మన శ్రమల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి స్వభావం మనం కలిగి ఉండాలి. ఈ సఫరింగ్ మనల్ని దేవుడిలో మరింత విశ్వాసవంతులుగా, మన మార్గాల్లో ఏవైనా చీకటి కోణాలు అంటే తప్పు అయినటువంటి స్వభావాలు ఏమైనా ఉంటే వాటిని మనం పరీక్షించుకోవడానికి, లేదంటే దేవుని ఎదుట మనల్ని మనం మరింత శుద్ధి చేసుకోవడానికి పరీక్షగా మనం భావించవచ్చు. పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి
శ్రమలందు అతిశయపడదుము. ఈ పరీక్ష నిరీక్షణను కలగజేస్తాను. ప్రభు నన్ను క్షమిస్తాను, నాకు ఇంతకంటే గొప్ప ఆధిక్యతను నాకు ఆయన ఎదుటి ఇస్తాను అని భావించుకున్నట్లయితే ఆ పాదాలను కూడా మనము నెమ్మది పొందగలము, ఆనందం పొందగలము, దేవుని యందు అతిశయపడగలము అనేటువంటిది పౌలు భావన. శ్రమలందు అతిశయపడదు. అవును, నేను ఆయన భక్తుడు కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, నేను ఆయన సేవిస్తున్నాను కాబట్టి శోధకుడు నన్ను శోధిస్తున్నాడు. అటువంటి శ్రమను కూడా నేను ఆయన పక్షాన, ఆయన సాక్షిగా నిలబడతాను అనేటువంటి భావన ఉన్నవారు శ్రమలందు అతిశయించగలరు. యోగు విషయాన్ని కనుక మనం ఆలోచన చేయండి. యోగు గురించి ప్రభు మాట్లాడినప్పుడు యథార్థవంతుడు, నీతివంతుడు, ఆయన కాలంలో ఆయన నా ఎదుట భయభక్తులు కలిగిన వాడు అని మాట్లాడాడు. కానీ అతనికి కలిగిన శ్రమను కనుక మనం చూసినట్లయితే శ్రమలో ఓర్పు కలిగి ఉన్నాడు, ఓర్పు పరీక్ష ఎదుర్కొన్నాడు. ఆ పరీక్ష నిరీక్షణలో కలిగజేసింది. ఆ నిరీక్షణతోనే దేవుడితో మాట్లాడి దేవుని ఎదుట ఆయన పొందుకోనగలిగాడు, సాక్షిగా నిలబడగలిగాడు. నిరీక్షణ అనేది మనల్ని సిగ్గుపరచదు. ఎప్పటికీ నీవు మనుషుల పట్ల లేదనుకుంటే వేరే ఇతరమైనటువంటి ఆస్పెక్ట్స్ లో భౌతికమైనటువంటి వాటి పట్ల నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఒకవేళ నిన్ను సిగ్గుపరుస్తాయో కానీ, దేవుని ఎదుటి కనుక నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచదు. నీకు ఆయన సన్నిధిలో నెమ్మదిని కలగజేస్తుంది, ఆనందాన్ని కలగజేస్తుంది, వాటికి మించిన అతిశయాన్ని కలగజేస్తుంది అని పౌలుగా చెప్తున్నాడు. 5వ వచనం చూసినట్లయితే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సిగ్గుపడాల్సిన విషయం ఏంటి? కష్టం అనేది ప్రతి మానవుడికి సహజం, శ్రమ అనేది ప్రతి మానవుడికి సహజం. కానీ భక్తులు అనబడిన వారికి ఈ యొక్క శ్రమలు, ఆపదలు, ఉపద్రవాలు అనేవి ప్రత్యేకమైనవి కావు. కానీ వారు మరింత శ్రమల కూడా నడిచినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దానికి నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో జరిగించే క్రియ ఏదైతే ఉందో అది ఏంటంటే ఆయన దేవుడి ప్రేమను మీ హృదయంలో కుమ్మరిస్తాడు. అత్యంత ఆదరణ పొందుతాం, ప్రేమను పొందుతాం, దేవుడికి సన్నిహితులు పొందుతాం. వీటిని బట్టి, ఈ శ్రమలను బట్టి, నిందలను బట్టి, ఉపద్రవాలను బట్టి, కష్టాలను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడికి మరింత సన్నిహితులు అవుతాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ యొక్క బలహీనతను మీరు స్వస్థపడినప్పుడు తెలుసుకోగలుగుతాం. ఆ శ్రమ నుండి విడుదల పొందినప్పుడు తెలుసుకోగలుగుతాం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, క్రీస్తు శిలువను నేను ధరించుకొని ఉన్నందుకు ఆయన శ్రమలైన నేను అతిశయపడుచున్నాను అన్నాడు. నూతన పరచబడాలి, నూతన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈ క్రియ అంతా జరుగుతుంది అంటే నీలో విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నది,
ఈ రెండింటిని నడిపే ప్రేమ. ప్రేమ వాటిని బ్యాలెన్స్ చేస్తూ, ఈక్వలైజేషన్ చేస్తూ, నీకు దేవుడిని ప్రేమించేవాడు, దేవుని ప్రేమతో నీకు విభిన్నులను ప్రేమించేవాడు, ఆ ప్రేమతోనే సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగేలాగా చేస్తుంది. ఏమిటి అంటే దేవుని ప్రేమ. నీ హృదయంలో కుమ్మరించబడినప్పుడు నీవు ప్రతి ఒక్కరిని సమానమైన భావంతో ప్రేమించగలవు. ఏ కపట ఉద్దేశాలు, హృదయ భావాలు లేకుండా ప్రేమించగలరు. అది ఏ ప్రేమ అంటే అగాధ ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు ఎంతో నిర్మలమైన మనస్సాక్షి గలవాడని ఎదుటి వారిని ప్రేమించగలవు. భార్యను ప్రేమించగలవు, బిడ్డని ప్రేమించగలవు, కుటుంబీకులను ప్రేమించగలవు, సమాజాన్ని ప్రేమించగలవు. ఏ ప్రేమను బట్టి? దేవుడిచ్చే ప్రేమను బట్టి, దేవుడిచ్చే సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చే ఆనందాన్ని బట్టి మనము ఈ యొక్క భూమి మీద ప్రతి దినములలో ఇతరులని సంపూర్ణంగా ప్రేమించాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు క్రైస్తవునికి పిల్లర్స్, పునాదులు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసానికి తగినటువంటి నిరీక్షణతో మనం ముందుకు తీసుకుంటాం. దేవుని రాజ్యం, దేవుని యొక్క వాక్యంపై, దేవుని యొక్క ప్రణాళిక చిత్తంపై అడుగులు వేస్తూ ఉంటాం. దేవుని ప్రేమను కూడా ఎంత మాత్రము మనము రుచి చూడని భారముగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ద్వారా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మనలో కలిగి ఉండాలి. ఏ ఒక్కటి లేకుండా మిగతా రెండు కొనసాగుతాయా అంటే అది ఎంత మాత్రము బలహీనమైన భక్తి. విశ్వాసం లేకుండా నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పి నాకు ఎటువంటి నిరీక్షణ లేదు అని మాట్లాడినట్లయితే ఆ విధానము, ఆ ఆలోచన కూడా దేవుని ఎదుట యోగ్యమైనది కాదు. లేదు, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, కానీ ఎంత మాత్రము దేవుని ప్రేమ రుచి చూడగలిగేవారు లేదా ప్రేమ కలిగి లేనటువంటి వారుగా మనం ఉన్నట్లయితే ఆ యొక్క భక్తి వల్ల కూడా లేదు, ఆ యొక్క మార్గం వల్ల కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మనం వీటిని కొనసాగించే వారంగా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిని కొనసాగించడానికి కలిగినటువంటి ఆదరణ, ప్రోత్సాహము, నడిపింపు మనకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి నడిపిస్తాడు. ఆయన సహాయము, ఆయన ముందు ద్వారంగా ఆయనతో కలిసి మనము ముందుకు కొనసాగాలి. ఈ యొక్క జీవితంలో, జీవనం యొక్క కొద్ది వాక్యం మీ హృదయాన్ని బలపరచులాను మీరందరూ గ్రహించి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చేత ఆదరణ పొందులాగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో క్రియ జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ ప్రేమమైన కృప కలిగిన తండ్రి, నీవే నాతో మాట్లాడారు ప్రభు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మేము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభు నీ ఎదురు మేము శ్రేష్టమైన మేలైన ఈవులను పొందుకోగలము. నీ కృపతోడుగా ఉంచుము, బలపరచుము, నడిపి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఆదరించి నడిపించి బలపరచుము. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో వేడుకుంటున్నాం ప్రభు.